బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర ఈ రోజుతో ముగింపు కానుంది. ఇప్పటికే భద్రకాళి టెంపుల్కు ఆయన చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు రానున్నారు. అయితే ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అనే అంశాలు మనతో మాట్లాడడానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రఘునందన్ రావు, ఈ సభ ద్వారా నిర్బంధాలు అణిచివేతలు తెలంగాణ సమాజం స్వాగతించది. ఎక్కడైతే నిర్బంధం పెరుగుతుందో అక్కడ ప్రజల తిరుగుబాటు పెరుగుతుంది. హన్మకొండలో బండి సంజయ్ గారి మూడవ విడత పాదయాత్ర ముగింపుకి సంబంధించి అనేక నిర్బంధాలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రజలు తిరుగుబాటు చేసిర్రు. న్యాయస్థానాలు మాకు అండగా నిలిచినాయి. ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ చేస్తామని చెప్పినాం. సక్సెస్ అవుతా ఉంది. అంటే బీజేపీ జాతీయ నేతలు టూరిస్టుల్లా తెలంగాణకు వచ్చిపోతున్నారు, కానీ తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారో చెప్పట్లేదని చెప్పి మంత్రి కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మంత్రి కేటీఆర్ గారు మాకేం చేత కాదు, అయ్యా భారతీయ జనతా పార్టీ నాయకులారా మీరు పనిచేయండి అని చెప్పమానండి, తప్పకుండా మేము వాళ్ళకంటే మెరుగ్గా పనిచేసి చూపెడతాం. బీజేపీ నాయకులు అంటే మతాల మధ్య చిచ్చు రేపే విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా టీఆర్ఎస్ నేతలు పదే ఆరోపిస్తున్నారు కదా, దీనిపైన మీరేమంటారు? నాకంటే పెద్ద పూజారి ఎవడు, నాకంటే ఎక్కువగా యజ్ఞాలు యాగాలు చేసేవాడు ఎవడని అడిగిన కేసీఆర్ని ఈ ప్రశ్న అడుగుమని చెప్పుర్రా టీఆర్ఎస్ నాయకులకి. కళ్ళుండి చూడలేని వాళ్ళు, చెవులుండి వినలేనటువంటి మూర్ఖులకి ఇంతకంటే ఎక్కువ పెద్ద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కేసీఆర్ గారు యాదగిరిగుట్ట కట్టించిండు, కేసీఆర్ గారు యజ్ఞం చేసిండు, కేసీఆర్ గారు గొప్ప హిందువుని, నాకంటే గొప్ప హిందువులు లేరని అన్న రోజు మరి టీఆర్ఎస్ నాయకులు నోరెందుకు మూసుకున్నారో చెప్తే బాగుంటుంది. సీఎం కేసీఆర్ మొన్న సభలో మాట్లాడుతూ కూడా బీజేపీపై కొన్ని చెప్పారు. ఏదైతే ప్రధాని మోడీ ఉన్నాడో నువ్వు గోకినా గోకుండా నేను గోకుతూనే ఉంటాను అంటున్నారు. సమాధానం చెప్తాను, ఇప్పుడు డయాస్ మీద నుంచి సమాధానం చెప్తాను. ఏదైతే సీఎం కేసీఆర్ గారిని మంత్రి కేటీఆర్ ప్రశ్నిస్తున్నారో అసలు ప్రజలు ఏం చేశారో వారి సమాధానం చెప్పాలి. రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి, వచ్చిన తర్వాత అసలు ఏం చేశామని చెప్పి, ఎందుకు వచ్చిందని చెప్పి కూడా వాళ్ళకి సరైన సమాధానం చెప్తామని చెప్పి రఘునందన్ రావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అఖిల్తో వరంగల్, V3 న్యూస్, హైదరాబాద్.